మనం ఇంటర్నల్గా కూడా మనతో మాట్లాడుకోకుండా ఉండే ఒక స్థితి, సబ్లిమిటీ, ఎక్స్టసీ లాంటి పదాలు వాడతాం మనం. ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. అలా అక్కర్లేదండి, రాత్రి పడుకుంటాం, ఏమవుతుంది ఆ టాకింగ్ తెలియదు, వెళ్ళిపోతుంది కదా. అంటే పంచేంద్రియాలు ఎప్పుడైతే యాక్టివ్ లో ఉంటున్నాయో దట్ టాకింగ్ విల్ బి దేర్. అవును. ఇందాక చిత్తవృత్తులు అవన్నీ పంచేంద్రియాలకి కర్మేంద్రియాలకి కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి. నిద్రావస్థలో ఉంటున్నప్పుడు బాడీ వాజ్ అట్ రెస్ట్, యూ డోంట్ నో, దెర్ ఇస్ నో టాక్. ఆ టాక్ ఉందని కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ లో ఉంటుంది బాడీ. అలాగా రాత్రి నీకు రోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కదా, పగలు కూడా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. లేచిన తర్వాత కూడా అంటే చేతన అవస్థలో కూడా అది దాని పని అది చేసుకుంటోంది, దాన్ని మనం గుర్తించాలి. ఈ టాక్ ఏంటి ఎప్పుడు ఉంటూ ఉంటుంది, ఈ టాక్ కి మనం ప్రయారిటీ ఇస్తాం, అందువల్ల ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఒక మాయ స్థితి ఉంటుందండి, అటెంప్ట్ చేస్తూ ఉంటుంది, పడ్డామా డన్ అంతే. బట్ క్రాస్ చెక్ చేసామా ఒక్కొక్కసారి పర్వాలేదండి. ట్రైనింగ్ అయిపోతూ ఉంటే, రోజు మీకు అభ్యాసం అవుతూ ఉంటే మీకు ఏ సిస్టమ్ ఎలా చూడాలో అర్థమైపోతుంది. పంచకోశాలు అంటాం కదా, ప్రతి కోశం విడివిడిగా మీ కళ్ళ ముందు చూసేయచ్చు కాన్షియస్ లెవెల్లో. సో పంచకోశాలు అన్నారు కాబట్టి అండి, మనం ప్రత్యేకంగా పంచకోశాల మీద అవసరం మీద ఒక్కొక్క కోశం మీద, అన్నమయ కోశం మీద ఒక ఎపిసోడ్ అలా చేద్దాం. కానీ ఇక్కడ క్లుప్తంగా ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ థాట్ ప్రాసెస్, ఆ రెండింటితోటి కూడిన మన అన్నమయ కోశం నుంచి, ప్రాణమయ కోశం నుంచి, మనోమయకి కోశాల అంటే చివరికి మనకి అంటే విజ్ఞానమయ కోశాల వాటి వరకు ఆ జర్నీ ఏంటంటారు? ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ పవర్కి, థాట్ ప్రాసెస్కి వీటికి ఉన్న సంబంధం ఏంటి? మనోమయ కోశం అండ్ ఒక ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం కదా. సో ఈ ఆలోచనల పరిధిని కంట్రోల్ చేసేది ప్రాణమయ, మనోమయ కోసం. ప్రాణం ఉండాలి, అవేర్గా ఉండాలి, అంటే బాడీ స్టేటస్ అవేర్గా ఉంటుంది, కానీ అది అనుకున్న పని చేసుకునేలాగా మనం చేయడం. సో ఇక్కడ యూనివర్స్ లేదా ప్రకృతిలో మనలాంటి కొన్ని కోట్ల మంది ఎవరి దానికి వాళ్ళు చేసేంత సమర్థత ఉండే దాంట్లోనే ఉంటామండి. అన్ని డాట్స్ కలపాలి అంటే ఒక ప్లేన్ దాటాలి. ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇలా ఈ రేంజ్ లో కూర్చుంటే సమస్యకు మైట్ బి ఒకటే ఆన్సర్ ఉండొచ్చు, బట్ వెన్ యూ రేస్ యువర్ ఫ్రీక్వెన్సీ 360 degrees, ఒకటే క్వశ్చన్ బట్ 360 ఆన్సర్స్ యూ గెట్. అది మన ఈ ఆలోచన పరిధిని పెంచినప్పుడు ఆటోమేటిక్ గా నీకు అది ఇవ్వబడుతుంది. ఇక్కడ మన రియాక్షన్స్ పక్కన పెట్టేద్దాం. మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కర్మ చేయడానికి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు కర్మని మనం మినిమైజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దాని మీద ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి. ఈ మనోమయ కోసం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ లైక్ ఇంకా కొంచెం పైకి వెళ్లే ఉద్దేశంలో ఉండాలి తప్ప దాన్ని డెన్సిఫై చేసేలా కిందకి లాగేలా ఉండకూడదు. అందుకే తినేటప్పుడు కూడా తేలికమైన ఆహారం తినాలి, తేలిగ్గా అంటే సిస్టమ్ కి ఈజీ డైజెస్టబుల్ గా వెళ్ళాలి అనే దాంతో ఎందుకు పెడతామంటే ఆలోచనలు కూడా అంత తేలిగ్గా ప్రవాహంలాగా లైక్ ఎ రివర్ ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఎక్కడ కూడా ఏది ఆగకూడదు, ఇట్ షుడ్ బి ఎ పెరనియల్ థింగ్, అంటే ఆగకుండా ప్రవహించే ఒక విధంగా ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు పైనుంచి యూ కెన్ యాక్సెస్ అంటే గుప్తంగా ఉండే ఒక యూనివర్సల్ ఎనర్జీని ప్లేన్ టచ్ చేస్తాం త్రూ మనోమయ కోశం ద్వారా. ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్ గా కొన్ని చూడండి, అరే కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, కొంతమందికి వీళ్ళు ఇలా అనగానే వాక్శుద్ధి ఉందా, ఇలా జరిగింది అంటే అంటారు. ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్పైక్ లా వెళ్ళి వస్తూ ఉంటారు లైక్ హార్ట్ బీట్. ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం, మళ్ళీ అలా దొరికినట్టు వదిలేస్తాం. ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ విల్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్. సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, గ్రావిటేషన్ ఆఫ్ ద డెన్సిఫైడ్ పార్ట్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదండి, సాంద్రత పెరుగుతూ తగ్గింది అనుకోండి, కొంచెం పట్టు వదులుతుంది కదా. వదిలినప్పుడు ఆస్ట్రల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి, దాని నుంచి వీ హ్యావ్ టు లైక్ టేక్ ది ఇన్ఫర్మేషన్. అసలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకర్లా, మన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సంకల్పితంగా అప్పుడు ఏది చూడాలో ఎలా చూడాలో నీ దృష్టి మారుతుంది, మాట వాక్శుద్ధి వస్తుంది, ఏది వినాలో చెవులు అవే వింటాయి, ఏది కావాలో నీ దగ్గరకు వచ్చేస్తుంది. వాట్ ఎల్స్ యు నీడ్ అంటే మనం ఏది అనుకుంటే అది సాధించడం అనే ఒకనొక దాన్ని మార్మిక విద్య నుండి యోగ విద్య నుండి జరగడానికి
మూలం ఎక్కడుంది అంటే ఈ పంచేంద్రియాల మీద సాధన అనండి, సాధికారికత అనండి, ఆలోచనల మీద మనకున్న కమాండ్ అనండి, లేదా ఆలోచన మనం బ్యాలెన్స్ చేసుకుంటున్న తీరనండి. అవును.